అధికారంలో లేమని అధైర్యపడవద్దు. ప్రతి కార్యకర్త ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లి కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టాలంటూ వైఎస్ఆర్సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం తవనంపల్లి మండలం నారాయణాద్రి కళ్యాణ మండపంలో జరిగిన పోతలపట్టు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సర్వసభ్య సమావేశంలో భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని మరింతగా బలపరచడానికి ప్రతి ఒక్కరూ ఐక్యమత్యంతో పనిచేయాలని కోరారు. ఏ కార్యకర్తకు కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని తెలిపారు. అధికారంలోకి వచ్చే ముందు చంద్రబాబు నాయుడు లేనిపోని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీని కూడా అమలు చేసే పరిస్థితుల్లో లేడని విమర్శించారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు ప్రజల విశ్వసనీయత కోల్పోయారన్నారు. రానున్నది వైఎస్ఆర్సీపీ పార్టీదేనని దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి కార్యకర్త పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోతలపట్టు నియోజకవర్గం ఇన్ఛార్జ్ సునీల్ కుమార్, మాజీ ఎంపీ రెడ్డప్ప, జెడ్పీ వైస్ చైర్మన్ ధనంజయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన కార్యకర్తకు, మన నాయకుడికి, మన శ్రేణులకి ముఖ్య భేదాలన్నీ కూడా పక్కన పెట్టండి. నేను గ్రూపులు కట్టడానికి రాలేదు, నేను ఏ గ్రూపుకు ప్రాతినిధ్యం వహించేవాడిని కాదు. నా జీవితంలో నేను రాజశేఖర రెడ్డి రాజకీయాలలోకి వచ్చిన రోజు నుంచి ఆయనతో నేను నడుస్తున్నా. ఏ ఒక్క రాజశేఖర రెడ్డి గారి ప్రయోజనాలు కాపాడటం కోసమే ఆ రోజున్నా, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రయోజనాలు కాపాడటం కోసమే రాజకీయాలలో కొనసాగుతున్నా. నాకు నా వ్యక్తిగతమైనటువంటి స్వార్థ రాజకీయ ప్రయోజనాలు కాదు, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రిని చేయటం కోసమని కార్యకర్తలుగా మనమందరము ఏమేమి చెయ్యాలనో, ఎలా చెయ్యాలనో మీలో ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగించడానికి, మనమందరము ఒక్కటే అని చెప్పడానికి మాత్రమే ఈ బాధ్యతలు నేను తీసుకున్నానే తప్ప గ్రూపులు కట్టడానికి కాదు అని సవినయంగా మీకు అందరికీ తెలియజేస్తూ, ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఆ సునీల్ కుమార్ మరింత బలోపేతం కావడానికే మనమందరం కూడా పనిచేయాలా. తద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలా. ఎందుకు పెద్దలు రామచంద్రారెడ్డి గారి పేద ప్రజలకు మంచి చేసినటువంటి ఏకైక వ్యక్తి పరిపూర్ణంగా గౌరవనీయులు కరుణాకర్ రెడ్డి గారు అధ్యక్షతన సర్వసభ సమావేశం 5 మండలాల కార్యకర్తలు, నాయకులుతో కాణిపాకంలో కళ్యాణ మండపంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పోతలపట్టులో ఉన్నటువంటి కార్యకర్తలందరికీ, నాయకులకు ఒక భరోసా కార్యక్రమం ఇస్తూ, గత 6 నెలలుగా కార్యకర్తల మీద జరిగినటువంటి దాడులు కావచ్చు, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారి మీద దాడులు కావచ్చు, భయభ్రాంతులు గురి అవుతున్నటువంటి కార్యకర్తలకి మేమున్నాం అండగా అని పార్టీ తరఫున వారికి ఒక భరోసా కార్యక్రమం లాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి, రాబోయే రోజుల్లో ఏ విధంగా అయితే ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలను పక్కన పెట్టి సంపాదనే ధ్యేయంగా ముందుకు పోతున్నారో ఆ యొక్క కార్యక్రమాన్ని ఎండగట్టే విధంగా రూపొందించినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించినట్టుగా రాబోయే 27వ తేదీ కానివ్వండి, జనవరి 3వ తేదీ కానీ ఆ యొక్క ధర్నా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొనే విధంగా ప్రజలకు, కార్యకర్తలకు మనం సమాచారాన్ని అందిస్తూ, ఈరోజు కూటమి ప్రభుత్వం ఏ విధంగా అయితే రైతు భరోసా కార్యక్రమంలో వారు ఏ విధంగా ఇంతవరకు వాళ్ళు చెప్పిన మాటకి నిలబెట్టుకోకుండా 20,000 రూపాయలు మేము ఆ రోజు అన్నదాత సుఖీభవ అని చెప్పి ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా వారు రైతుల్ని పట్టించుకోకుండా ఆ యొక్క 20,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం ఏది చేయకుండా, బడ్జెట్లో కూడా ఒక రూపాయి కూడా ఈ కార్యక్రమం కోసం వాళ్ళు కేటాయించిన పరిస్థితుల్లో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే వారి చేత రైతులకు న్యాయం జరిగే విధంగా మొన్న కూడా ఒక 2 రోజులకు ముందు ధర్నా నిర్వహించాం. అదేవిధంగా ప్రతి వర్గానికి కూడా
ఏ విధంగా అయితే వాళ్ళు చేసిన మోసాలను ఎండగొట్టి చెప్పినటువంటి ఆ యొక్క సూపర్ 6 కానివ్వండి, సూపర్ 7 కానివ్వండి, ఆ ఏ హామీలు కూడా వారు ఇవ్వరో వారి చేత ఆ యొక్క హామీలను నెరవేర్చే విధంగా జనాల్లోకి మేము వెళ్ళి ప్రభుత్వాన్ని నిలదీస్తాం.